Minister Narayana stated that public administration in AP is progressing smoothly while criticizing YSRCP leaders for making baseless remarks. Participating in a social pensions program at Bhagat Singh Colony in Nellore, he personally handed pensions door to door. He further announced that MSME parks will be established across all 175 constituencies in the state. According to him, each park will create employment opportunities for nearly 50 people, strengthening local livelihoods and boosting economic activity. Narayan emphasized that these initiatives reflect the government's commitment to welfare and development. ప్రతి నెల 1వ తేదీ ఈ రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణంలో జరుగుతుంది. ఎందుకంటే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఏదైతే పెన్షన్స్ 3,000 నుంచి 4,000 చేయటం కానీ, వికలాంగులకు 6,000 చేయటం కానీ, కిడ్నీ లాంటి క్రానిక్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10,000 ఇవ్వటం కానీ, లేదా బెడ్ మీద ఒక అటెండర్ సపోర్ట్తో ఉండే వాళ్ళకి 15,000 ఇవ్వటం కానీ, ఇవన్నీ ఎలక్షన్స్కి అయిపోతానే వెంటనే ఇంప్లిమెంట్ చేశారు. రాష్ట్ర ఖజానా ఖాళీ 10 లక్షల కోట్ల అప్పు అయినా ఎలక్షన్స్కి ముందు ఎన్డీఏ కూటమి మాట ఇచ్చింది, మాట తప్పకూడదని చేయటం. దానికి ప్రతి నెల 1వ తేదీ తెల్లవారు 6 నుంచే ఈ పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అయితే ఏదైనా 1వ తేదీ కానీ ఏదైనా వేరే కారణాల వల్ల హాలిడే కానీ ఏదైనా వస్తే ముందు రోజు ఇవన్నీ ఆదేశించారు. రేపు జనవరి 1 కాబట్టి అధికారులకు కానీ వాళ్ళకి కానీ ఎవరికి ఇబ్బంది కాకూడదని 31వ తేదీ ముందు రోజు ఈ రోజు ఏమని ఆదేశించారు. దాని మీద ఈరోజు యాక్చువల్గా నెల్లూరులో ఈ యొక్క భగత్ సింగ్ కాలనీలో ఈరోజు ఈ పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. వారి ఆనందానికి అద్దులు లేవు. పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే వాళ్ళు ఇంత తెల్లవారు మీరు వస్తారని మేము ఊహించలేదండి అని వాళ్ళ ఆనందానికి అద్దులు లేవు. ఈ విధంగా ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసిన అనేక అవకతవకల వల్ల ఖజానా ఖాళీ అయి అప్పుల పాలైన ఈరోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఎలక్షన్స్కి ముందు మేనిఫెస్టోలో పెట్టారో ఒక్కటి కూడా తూచా తప్పకుండా చేసుకుంటూ వస్తున్నారు. ఒక్కటి కూడా తూచా తప్పకుండా ప్రతి నెల 1వ తేదీ ఈ రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణంలో జరుగుతుంది. ఎందుకంటే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు